జగన్ సర్కారులో అమిగోస్ సంస్థ అక్రమాలు మోసాలతో ఆర్థికంగా నష్టపోయిన బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. క్వారీ యజమానుల నుంచి రాయల్టీ వసూలు చేసేందుకు జగన్ ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ సంస్థ మైనింగ్లో పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపింది. అనంతపురం జిల్లాలోని ఆత్మకూరులో రవీంద్రారెడ్డి అనే రైతుకు చెందిన భూమిలో హెక్టారులో తవ్వకాలకు అనుమతి తీసుకుని వేల టిప్పర్ల గ్రావెల్ను దోచేసింది. 90 లక్షల రూపాయలు చెల్లించాల్సిన అమిగోస్ సంస్థ ప్రతినిధులు కేవలం 3 లక్షలు చెల్లించి తమను బెదిరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతు రవీంద్రారెడ్డి దంపతులతో ఈటీవీ ముఖాముఖి. ప్రభుత్వంలో అమిగోస్ సంస్థ అనేది ఒకటి వెలిసింది. 2023 సంవత్సరం మార్చి నుంచి ఈ సంస్థ మైనింగ్ యజమానులతో రాయల్టీ వసూలు చేయడం, అంటే ఈ కంకర వీటన్నిటి సంబంధించి, గ్రానైట్ సంబంధించి, గ్రావెల్ సంబంధించి రాయల్టీ వసూలు చేయడం కోసమని అనంతపురం జిల్లాలో వైకాపా ప్రభుత్వము, ముఖ్యంగా ఈ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్బలంతో ఇక్కడ అమిగోస్ అనే ఒక సంస్థ వచ్చింది. ఆత్మకూరు మండలంలో రవీంద్రారెడ్డి అనే ఒక రైతు దగ్గర పట్టా భూమి, ఆయన పట్టా భూమిలో ఉన్న మట్టి గుట్టను తవ్వుతామని, దీనికి సంబంధించి 900 రూపాయలు టిప్పర్కి ఇస్తామని చెప్పి ఆయనను బెదిరించిన పరిస్థితులు ఉన్నాయి. అమిగోస్ సంస్థ వల్ల ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి, రాజశేఖర్, ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తులు వచ్చి నాతో లీజ్ తీసుకునేది వాసమే సార్. టిప్పర్ 900 ప్రకారము అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం. సరే అని చెప్పి 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. అప్పుడు సరే అని చెప్పకుండా ఒక్కుంటా వాళ్ళు అదిగో ఇదిగో ఇస్తాం, అది ఇప్పుడు ఇస్తాం, ఇట్లా ఇస్తాం. లాట్ దాదాపు 500 ట్రిప్పుల కన్నా ఒక్కసారన్నా ఇమ్మని చెప్పినాం సార్. ఇస్తాం లేవయ్యా, నువ్వు ఏంది అట్లా మాట్లాడతావు, ఇస్తాం, నేను ఎక్కడ పోతాము, ఇచ్చినప్పుడు తీసుకో, సమాజ్ చేయొద్దంతా, లేదంటే మీ మీద మళ్ళీ రాయల్టీ వాళ్ళకి 2 కోట్లు ఫైన్ వేపిస్తానని చెప్పి బెదిరించినారు. మళ్ళీ నా పైన మళ్ళీ వాళ్ళని బెదిరించుకుంటే జిల్లాలో కూడా అరాచకాలు చూసుకుంటే కూడా ఆ భయంతో మేము ఇంకా చెప్పలేక ఊరికే చింతగా ఇంట్లో ఉన్నాం సార్. మాకు నైట్ చెప్పేవాళ్ళు కాదు, పొగలే మాత్రం మేము తోలుతున్నామని చెప్తాను. అప్పుడు ఏందో 20-30 ట్రిప్పులు తోలుతారు, అది మాత్రమే మేము టోటల్ చేసుకున్నాము. నైట్ అస్సలు తోలేదే సార్. మాకు చెప్పుకోకుండా దాదాపు 10,000 ట్రిప్పులు తోలింటారు సార్. మీరే చూడండి సార్. మొత్తం అంతా ఇది 8 ఎకరాల 54 సెంట్లు సార్. ఇది దాదాపు మీరే చూడండి, ఎంక్వైరీ చేసుకుని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మట్టి తోలుతాడా మీరు ఊరికే చూసుకుంటూ ఉండాలి అంతే. మేము డబ్బులు ఇస్తే తీసుకో, అంతే, ఎక్కువ మాట్లాడొద్దని దాదాపు 10 సార్లు మమ్మల్ని దండించిన ఉండే సందర్భాలు ఉండే సార్. మళ్ళీ టీడీపీ వచ్చినాక ఇప్పుడు ఎందుకు కేసు పెట్టి మేము మాకు న్యాయం చేయాలి సార్. నిద్ర రాత్రి లేకుండా చేసినారు సార్. మాకు బాబు నా రోజు 10 గంటలకంతా ఇస్తామని ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి రమ్మనక్క ఇస్తాం, ఫీజు పే చేస్తా అంటే కనీసం 12 వరకు మా వాళ్ళు ఛార్జీ కూడా లేకుండా పోయినారు సార్. అక్కడికి ఇస్తామని చెప్పి మోసం చేసి మళ్ళీ ఏం చేస్తారు, చేసుకోపోండి అంటున్నారు సార్. ప్రవీణ్ ఫోన్ చేస్తే అసలు ఎవరు మాకు ఫోన్ చేసి అంటున్నాడు సార్, మా డబ్బులు మాకు ఏంటన్నా, మా మట్టిగా దోలింటది అంటే మా మట్టి తీసుకుని 2 బండ్లు కొన్నారు సార్. ఇక్కడే కొన్నాం, నేనే పూజ చేస్తాను సార్ బండ్లు కూడా. మాకు అంత దౌర్జన్యంగా చేస్తే మేము తట్టుకోలేదు సార్. మాకు న్యాయం చేసి మాకు ఏదో మా సొమ్ము మాకు ఇప్పియండి సార్ అంతే. మిమ్మల్ని అసలు అంటే ఎట్లా బెదిరించినారు? మీ డబ్బులు మీకు ఇవ్వడానికి కూడా ఫోన్ కాల్ చేసినారు సార్ ప్రవీణ్ అన్న అతనికి. సార్ మా బాబుకి ఫీజు కట్టాలన్నా 3.5 లక్షలు కట్టాలంటే నేనేం చేయలేక, మీ బాబుకి ఫీజు కడితే నేను చెప్పినానంటే చెప్పేది కదన్నా, మా సొమ్ము మాకు ఇప్పుడు లేదు. అప్పుడని ఒక 1 ఇయర్ అంతా మా ఆయన పెట్రోల్ వేసుకొని రోజు 300 పెట్రోల్ వేసుకొని టౌన్ పోయేసి రాత్రి 12 వరకు ఫ్యామిలీ వదిలి అక్కడ ఉండేసి అన్నం లేకుండా ఇంటికి వచ్చినాడు సార్. మా బాబు అన్నాడు సార్, ఫస్ట్ 1 కేసు పెట్టి లోన్ వేపియండి, నాకు డబ్బులు కడతాను, నేను మందు తాగి చనిపోవాలన్నాడు వాడు పెద్దోడు. ఇప్పటికంది వాడికి ఆ భూమి పెట్టినాం, వీళ్ళ గురించి భూమి పెట్టినాం, ప్రవీణ్ ఇస్తే ఇడిపించుకొచ్చుకుందాం నేను పెట్టించాను సార్. ఆయన ఇంతవరకు ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంకా మా మామకి ఎందుకు చేసినారు ఫోన్ అంటే, నువ్వు డబ్బులు లేదని చేసినాం సార్ అంటే, మా మామకి ఎందుకు చేసినారక మీరు ఫోన్ మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తాడు. టిప్పర్ దొంగతనం కేసు అది అసలు ఏం జరిగింది చెప్పు. టిప్పర్ తీసుకున్నాము, మీరు ఏమైనా చేసుకోమని, టిప్పర్ మాకు అవసరమే లేదు, మీ డబ్బు ఏం లేదు, మీకు ఇష్టం వచ్చింది చేసుకోబండి అన్నారు సార్ వాళ్ళు. అంతే అన్నారు ఈ మాట. ఆ రోజు మాకు టిప్పర్ లేకపోతే ఈరోజు మాకు ఏంది లేదు సార్, న్యాయం జరిగేది అయితే. మాకు భగవంతుడు ఉన్నా టిప్పర్ దొరికిందంటే ఆ రోజు. అది లేకపోతే వాళ్ళకి అసలు ఈరోజు మమ్మల్ని ఇంకా ఉరివే తోలేదని చెప్తున్నా. అది మేమేదో ఒక కలెక్టర్ దగ్గర పోయి న్యాయం చేయాలంటే నిన్న వాళ్ళు డబ్బులు ఇస్తామని ఫోన్ చేసినారు, డబ్బులు ఇస్తామని ఫోన్ చేసినారు. మాకేం అవసరం లేదు, మేము వేరే రకంగా ఉన్నాం, మేము ఫోన్ చేయలేదు సార్. అసలు మాకు న్యాయం చేయాలి సార్ మీరు. ఓకే, ఇదే వైకాపా ప్రభుత్వంలో రాయల్టీ, మైనింగ్ యజమానుల నుంచి రాయల్టీ వసూలు చేయడానికి ఏర్పాటైన సంస్థ ఏదైతే అమిగోస్ ఉందో, ఆ సంస్థ పెట్టిన ఇబ్బందులు ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తున్నారు. అమిగోస్ సంస్థ మీద కఠిన చర్యలు తీసుకొని మమ్మల్ని కాపాడాలని బాధితులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా ఆత్మకూరు నుంచి.